అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి ఓ పెద్ద షాకే. అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి 2 దేశాలకు వాణిజ్యోపశమనం కల్పిస్తానని హామీ ఇచ్చాకే భారత్, పాకిస్తాన్ కాల్పుల వివరణకు అంగీకరించాయని అమెరికా ప్రభుత్వం మరోసారి చెప్పుకొచ్చింది. ఈ కారణంగానే పూర్తిస్థాయి యుద్ధాన్ని నివారించగలిగామని న్యూయార్క్ కోర్టుకి చెప్పింది. కాల్పుల విరమణలో మూడో దేశం జోక్యం లేదని భారత్ ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశం మీద అమెరికా మళ్ళీ అదే వాదన వినిపించింది. సుంకాలను విధించేందుకు అమెరికా అధ్యక్షుడు కొన్న అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టంలోని తన అధికార పరిధిని అతిక్రమించారని, దేశ వాణిజ్య విధానం తన వెర్రి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని కోరుకుంటున్నారంటూ దాఖలైన పిటిషన్ల మీద విచారణ సందర్భంగా అమెరికా ఈ వాదనలు వినిపించింది. అమెరికా జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థలకు రక్షణ కల్పించే అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టంలోని అధికారాలను ఉపయోగించుకుని ట్రంప్ 2 దేశాల మధ్య ఒప్పందం కుదర్చగలిగారంటూ అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానంలో అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుత్నిక్ వాదనలు వినిపించారు. అయితే భారత్, పాక్ల మధ్య ఇటీవల కుదిరిన కాల్పుల ఒప్పందంలో ట్రంప్ సుంకాల ఉపశమన పాత్రేమీ లేదని భారత ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. ఈ అంశం మీద భారత వ్యతిరేకతను వ్యక్తం చేశాం. మే 7న ఆపరేషన్ సింధూర్ నుంచి 10న కాల్పుల విరమణ వరకు సైనికపరమైన పరిణామాలు భారత్, అమెరికా మాట్లాడుకున్నాయి. ఆ సమయంలో సుంకాల ప్రస్తావన రాలేదని మరోసారి విదేశీ వ్యవహారాల శాఖ గురువారం స్పష్టం చేసింది.